ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఓల్డ్ ఏజ్లో మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు యంగ్స్టర్స్కి కూడా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సైలెంట్ కిల్లర్ లాగా అయిపోయింది. ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అండ్ దీని నుండి బయటపడాలంటే ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ యూస్ చేయాలి, మనం మాట్లాడదాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. నిజంగా సైలెంట్ కిల్లర్ అయిపోయింది సార్ హార్ట్ అటాక్స్. యంగ్ ఏజ్లో వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఆ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగిపోతుందని చెప్పుకోవాలి కదా. సో ఇంతకీ దీనికి ఎలాంటి క్యూర్ అని చెప్తారు మీరు? ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి అది రూపం మార్చింది, వేషం మార్చింది. గతంలో కొంచెం వయసు పెరిగిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి షుగరు, బీపీ ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు యువతకి, మధ్య వయసు వారికి వాళ్ళకి షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ట్రైగ్లిజరైడ్ లేదు, అయినా హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చేస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే కలియుగం, ఆధునిక యాంత్రీకరణ జీవన విధానం, మానసిక ఒత్తిడి, స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల ఊహించని రీతిలో ఈ యువత హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. సాధారణంగా మనకి వైద్యులు మేము చెప్పేది ఏంటంటే గుండె కండరాలకు రక్త సరఫరాకి కరోనరీ అనే ధమనులు ఉంటాయి. ఆ కరోనరీ ధమనుల లోపల కొవ్వు పేరుకుపోయినా, రక్తము గడ్డగట్టినా, కండరాలకు రక్త సరఫరా తగ్గుముఖం పట్టడం వల్ల గుండెపోటు, హార్ట్ అటాక్ వస్తుంది అంటాం. తగ్గుముఖం పట్టి నొప్పి వస్తే దాని వైద్య పరిభాషలో ఎంజైనా అంటారు. ఆ రక్త సరఫరా కట్ అయిపోయి గుండె కండరం కుళ్ళిపోతే అది హార్ట్ అటాక్ అని వచ్చింది అంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రక్తనాళాలు బాగానే ఉంటాయి, లోపల కొవ్వు పెరుగుపోలా, గడ్డగట్టలేదు. ఇప్పుడు ఎట్లయిపోయినాయి అంటే కరోనరీ ధమనులు అత్తిపత్తి మొక్క, టచ్ మీ నాట్ మొక్క తెలుసు కదా, దాన్ని అట్లా చేత్తో అంటుకున్నా, కాలు తగిలినా, లేదు పశువులు అలా వెళ్తున్నప్పుడు ఆకులు పశువు తోకో కాళ్ళు తగిలితే ముడుచుకుంటాయి. అదేవిధంగా ఈ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ వల్ల ఆ కరోనరీ ధమనులు ఏకంగా ముడుచుకుపోతున్నాయి. బ్లాకేజ్ ఏం లేకపోయినా కూడా, బ్లాకేజ్ లేకుండా ముడుచుకుపోతే ఉంది. ముడుచుకుపోయినా రక్తం వెళ్దు. ఇంకా కాస్తో కూస్తో కొవ్వు పెరిగిపోతే సగం మూసుకుపోయినా సగంలో రక్తం పారుతుంది. లేదో గడ్డ కట్టింది, గడ్డ పాక్షికంగా కరోనరీ ధమని మూసేస్తుంది. ఇక్కడేముంది, గట్టిగా ఇలా మూసేసింది. టచ్ మీ నాట్ ఆకులు ఎట్ట మూసేసిందో దీన్ని వైద్య పరిభాషలో స్పాజం అంటారు, సివియర్ స్పాజం అంటారు. అది ఎప్పుడైతే ముడుచుకుపోయిందో గుండె కండరాలకు రక్త సరఫరా ఆగిపోయి ఇంకేముంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇక యువత ఇవాళంతా కూడా మందు, పొగాకు ఉత్పత్తులు. పొగాకు ఉత్పత్తులు సిగరెట్టు, బీడీ, చుట్ట రూపాయన కాకుండా రూపం మారింది. ఏంటి, గుట్కాలు, ఖైనీలు. ఇక ఇంకొంతమంది యువత పట్టణాల్లో ఉండేవాళ్ళు తాగుతూ ఊగుతూ మాదక ద్రవ్యాలకు కూడా అలవాటు అయిపోయారు. ఈ మధ్య ఎక్కువ ఈ వేపింగ్ అని కూడా ఏవో రకరకాలు వచ్చేసినాయి. వీటన్నిటి ప్రభావం వల్ల పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ ఇలా ముడుచుకుపోయేలా చేస్తుంది. ఆ మద్యం ప్రభావం కూడా అలాగే ఉంటుంది. వీటన్నిటి వల్ల వెరసి సగటు యువత పెళ్ళి కాకముందో, పెళ్ళి అయిన తర్వాత మానసిక ఒత్తిడి, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఆశ నిరాశ, వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ కుదరదు. పెళ్ళి కాకముందు మంచి కెమిస్ట్రీ, పెళ్ళి అయిన తర్వాత వికటిస్తుంది కెమిస్ట్రీ. ప్రేమ బాధాకరమై వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరూ మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఎంతో ఆశతో పెళ్లి చేసుకున్నాను, ఆశ నిరాశ అయిపోయిందే,
అనే బాధ వాళ్ళని చేస్తూ, లేదు పెళ్ళి అయిన తర్వాత భార్య నాకు కారు కావాలి, అపార్ట్మెంట్ కావాలి, విల్లా కావాలి, నా స్నేహితురాలు చూడు ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉందో. ఇతను కొంచెం భర్త పిసినారైనా కూడా సమస్య వస్తుంది, వండి ఖర్చు పెట్టడం లేదని బాధపడుతుంటారు. ఈ తర్వాత ఉద్యోగం ఉన్న ఉద్యోగం హఠాత్తుగా పోతుంది. నెలకి 1,50,000 వచ్చే ఉద్యోగం పోతుంది. ఈఎంఐలు కట్టాలని చెప్పి ఈఎంఐలతో పెద్ద విలాసవంతమైన ఇల్లు కొనుక్కుంటారు. చివరికి ఉద్యోగం పోయింది. ఆ ఉద్యోగ వేటలో వాళ్ళు మానసిక ఒత్తిడి గురై రోజువారీ ఖర్చులు ఈఎంఐలు కట్టలేక ఆ ఒత్తిడే హార్ట్ అటాక్ దారితీస్తుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వేషం మార్చింది, రూపం మార్చింది. పూర్వంలాగా గుండె ముందు భాగాన తీవ్రమైన నొప్పి రావటంలా ఇవాళ దాని వేషం మార్చి రూపు మార్చి సరిగ్గా గ్యాస్ ట్రబుల్ ఎట్టుంటుందో అట్ట వచ్చేస్తుంది. ఏదో కొద్దిగా నొప్పి, తేపులు, పొట్టలో మంట. మనం గమనించవలసింది ఏంటంటే షుగరు వ్యాధి ఉన్నవారికి అసలు నొప్పే ఉండదు. ఆ షుగర్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది, ఏదో ఛాతీ మీద ఒక బండరాయి పెట్టినట్టు ఉంటుంది, తీవ్రమైన చెమటలు. ఎవరికైనా ఒకటే చెప్తున్నా చూడండి, మీకు స్నానము చేసినట్టు చెమటలు పట్టినాయి అంటే రెండే. ఒకటి మీకు షుగర్ డౌన్ అయినప్పుడు అలా జరుగుతుంది, రెండు గుండెపోటు వచ్చినా కూడా జరుగుతుంది. అది షుగర్ డౌన్ అయింది అనుకుని ఏదో కాస్త తినిపిస్తారు. హార్ట్ అటాక్ అయితే తినిపించిన ఏమీ ప్రయోజనం ఉండదు. కొంతమంది హార్ట్ అటాక్ని గ్యాస్గా భావించి ఈ గ్యాస్ మందులు సూకరాలు, జెలిసిలు అవి తాగటం, లేదా గ్యాస్ మందులు ఇంట్లో ఉన్నాయని వాడటం చేస్తుంటారు. వింత ఏంటంటే కొద్దిమందికి అది హార్ట్ అటాక్ అయినా ఈ లేచే ఈ గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్లకు మందు కొంత ఉపశమనం లభించి ఇంకా అవసరం లేదు హాస్పిటల్ అనుకుంటారు. అంటే అప్పటికప్పుడు ఉపశమనం ఉంటుంది, కొద్దిగా ఉపశమనం వస్తే ఇంకా పర్వాలేదు గ్యాసే అనుకుంటారు. అంటే ఇవాళ హార్ట్ అటాక్లు గ్యాస్ను పోలిన విధంగా వస్తూ ఉన్నాయి, పోల్చుకోలేకపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే రక్తంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్, దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఇంకోటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంది. ఈ 2 ఎలా ఉండాలంటే చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ మోతాదు అధికంగా ఉండాలి. ఈ రెండింటి యొక్క మోతాదుల్లో తారుమారైతే అది కూడా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పేరుకుపోయి రక్తనాళం మూసుకుపోయి హార్ట్ అటాక్ వస్తూ ఉంది. దీనికి మనం తినే ఆహారానికి సంబంధం ఉంది. ఎవరైతే రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు అధికంగా తింటారో, నూనెలో ముంచిన వంటకాలు, టిఫిన్లు, గారి, పూరి, వడ ఇలాంటి నూనెను పీల్చివేసే వస్తువులు తినడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పుడు చూసి ఉంటారో, నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు చేయండి. మీ ఇంట్లో గారె ఉండండి, గారె వండిన తర్వాత దాన్ని గట్టిగా పిసకండి, చుక్కలు పడతాయి. గట్టిగా గారెని పిసికితే మీరు ఎప్పుడు చూసి ఉండరు, తింటారు హాయిగా, కరకరలాడుతుందని, క్రిస్పీగా ఉందని తింటారు. పిసికితే నూనె చుక్కలు కారుతాయి. ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్టీ. అందువల్ల ఈ నూనె మన పాలిట శత్రువు కనుక నూనె ఇగురు కూరలు, రోస్ట్, ఫ్రై తినకపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం, హార్ట్ అటాక్ దూరంగా ఉంటుంది. వీటన్నిటి కారణాల వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఇక మనల్ని ప్రపంచాన్నే భయకంపితులు చేసిన కోవిడ్ ఉంది. ఆ కోవిడ్కి హార్ట్ అటాక్ ఏమైనా సంబంధం ఉందా అని కొంతమంది అమాయకులు కోవిడ్ టీకా వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుందని అనుకుంటున్నారు. అది కేవలం అపోహ మాత్రమే. కోవిడ్ టీకాకి హార్ట్ అటాక్కి ఎటువంటి సంబంధము లేదు, ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ద్వారా ఖరాఖండిగా నిర్ధారణ చేసింది. కానీ
కోవిడ్ వచ్చి ఆక్సిజన్ శాతం తగ్గి హాస్పిటల్లో చేరి ఆక్సిజన్ పెట్టుకుని అలాంటి వారికి ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఈ కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ఆక్సిజన్ తగ్గిన వారికి రక్తము చిక్కబడిపోయి ఉంటుంది. రక్తము చిక్కగా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే గుణం ఎక్కువ. రక్తం పల్చగా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు గుణం తక్కువ. అందుకే పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో 45 ఏళ్ళు దాటిన వారికి, షుగరు బీపీ ఉన్న వాళ్ళకి అందరికీ బ్లడ్ థిన్నర్సు, రక్తము పలచబడే ఎకోస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్ అని అవి ఇస్తుంటారు. కానీ మన భారతదేశంలో మన డాక్టర్లు, మన వాళ్ళు ముందు జాగ్రత్తగా అవి ఇస్తే మన గిరాకులు పడిపోతాయని, మనకు జబ్బులు రాకపోతే మన వ్యాపారం ఎట్లా? మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియాకి పేరుగాంచింది మన భారతదేశం. కోవిడ్ సమయంలో కూడా ఎవరు బాగుపడ్డారా అంటే మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా వాళ్ళు బాగుపడ్డారు. దేశంలో అందరూ నష్టపోయారు, వీళ్ళిద్దరు మాత్రం బాగుపడ్డారు. వాళ్ళిద్దరూ బాగా రాణించారు. కనుక డాక్టర్లు ముందు జాగ్రత్తగా అమెరికాలో, పాశ్చాత్య దేశాల్లో ఉన్న విధంగా 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి, షుగరు బీపీ ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ వాడితే అసలు హార్ట్ అటాకే రాదు. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఎకోస్పిరిన్ అయితే భోంచేసినాక వేసుకోవాలి, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. టాబ్లెట్ లాగానే. అసలు అక్కడ అమెరికాలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాళ్ళు దీన్ని పేరు పెట్టి పిలవరు, బ్లడ్ థిన్నర్స్ అంటారు. బ్లడ్ థిన్నర్స్ వేసుకొని మనిషి అంటూ ఉండడు అక్కడ, అందరూ వేసుకుంటారు. ఇక్కడ చూడండి, అసలు బ్లడ్ థిన్నర్ గురించి అవగాహన లేదు. హార్ట్ అటాక్ వచ్చాక ఎకోస్పిరిన్ రాస్తారు, అట్లాగే పక్షవాతం వచ్చిన తర్వాత అప్పుడు ఎకోస్పిరిన్ రాస్తారు. మరి ముందే పెట్టుంటే, ముందే మీ దగ్గర వచ్చే పేషెంట్కి బీపీ ట్యాబ్లెట్తో, షుగర్ ట్యాబ్లెట్తో రాయవలసిన ధర్మం ఉందా లేదా? ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మీ డాక్టర్ని అడగండి, మరి షుగర్ ఉంది గారు, డాక్టర్ గారు, మరి బీపీ ఉంది, మరి షుగర్ బీపీ ఉంటే హార్ట్ అటాక్ రావచ్చు, పక్షవాతం రావచ్చు, మరి ఆయన ఏదో చెప్తున్నాడు బ్లడ్ థిన్నర్స్ వాడాలా లేదా అని, మరి మీరు వాడమంటారా లేదా అని. దీంట్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఎకోస్పిరిన్ వాడకూడదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఎకోస్పిరిన్కి ఉంది. దానికంటే సురక్షితమైంది క్లోపిడోగ్రిల్ అనే మందు ఉంది. ఇక హార్ట్ అటాక్ వచ్చాక చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్తే ప్రయోజనం లేదు. 108 అంబులెన్స్ ఎక్కాలా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. కార్డియాలజీ విభాగం అందుబాటులో ఉండే హాస్పిటల్కి అక్కడికి వెళ్తే ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు. దాని ఖరీదు 40,000 రూపాయలు. 40,000 రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ని తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అది గుండెలో కరోనరీ ధమనులలో ఏర్పడిన రక్తము గడ్డని కరిగించే మందు ఇస్తున్నారు. ఇది పెద్ద విశేషం. దాని పేరు మరి ఇది చెప్పడం అనవసరం, ఎందుకు, గడ్డను కరిగించే ఖరీదైన మందు అని చెప్పి. ఎందుకంటే ఇది పేరు పలకదు. మనకు కావాల్సినది అడగండి, అయ్యా గడ్డను కరిగించే ప్రభుత్వం వారిచ్చే ఖరీదైన 30,000 40,000 ఖరీదు చేసే మందు ఇస్తారా అని అడుగు. అక్కడికి వెళ్ళగానే రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్షలోనే కొంత సూచనలు తెలిసిపోతాయి. అలాగే ఈసీజీ పరీక్ష, 2D ఎకో పరీక్ష చేస్తారు, దాంట్లో కూడా తెలుస్తుంది. ఈ హార్ట్ అటాక్ అంటే అత్యవసరంగా కొంతమందికి యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. ఈ యాంజియోగ్రామ్ అనేది ఇంతకుముందు తొడగుండా చేసేవారు కొంచెం ఇబ్బంది ఉండేది. కాలు కదపొద్దు, ఓ రోజంతా మంచం మీద పడుకో, ఆ కాలు మీద తొడ మీద గజ్జల్లో ఇసుక మూట పెట్టేవారు. ఇప్పుడు అదంతా పోయినాయి. యాంజియోగ్రాము, కరోనరీ యాంజియోగ్రాము చాలా సులభతరమైంది. చేతి మణికట్టు దగ్గర రేడియల్ ధమని ద్వారా చేసేస్తున్నారు. చేసిన తర్వాత నార్మల్ అయితే ఇంటికి 3 గంటల్లో పంపుతున్నారు. చేసిన సమయంలో కరోనరీ ధమనిలో ఏదైనా అడ్డంకి ఉంటే అది తొలగించి బెలూన్ ద్వారా ఉబ్బించి స్టెంట్లు వేసి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా జరుగుతున్నాయి. కనుక యాంజియోగ్రామ్ అని డాక్టర్, కార్డియాలజీ డాక్టర్, గుండె డాక్టర్ చెప్పగానే సరే ఎస్ అనండి. ఎందుకంటే చాలా సులభతరం, రిస్క్ లేదు.
యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఎవరు చచ్చిపోరు. చేయించుకోకపోతే మీకు రిస్క్ ఉంది, అక్కడ మరణం మిమ్మల్ని వెంటాడుతుంది. కనుక రేడియల్ ధమని ద్వారా ఇంత సులభతరము సురక్షితమైన యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. 1, 2 ధమనులో 3 ధమనులో ఉంటే కొన్ని సందర్భాల్లో స్టెంట్లు వేస్తారు. అది తీవ్రతరమైన అడ్డంకి ఉన్నప్పుడు బైపాస్ ఆపరేషన్ చేయాలి. బైపాస్ ఆపరేషన్ అంటే వైద్య పరిభాషలో ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని, టీవీడి అని, ట్రిపుల్ వెసల్ బ్లాక్ అని ఉన్నప్పుడు మరి ఆపరేషన్ తప్పదు. అంటే 100లో ఒక 5 నుంచి 10% మందికి ఆపరేషన్ అవసరం. అడ్డంకులున్న 90% మంది ఈ యాంజియోగ్రాము స్టెంట్ల ద్వారానే హాయిగా సురక్షితంగా గడుపుతారు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ మందులు, రకరకాల మందులు వచ్చినాయి. ఇప్పుడు మనకి విలన్ లాంటిది ఏంటి? చెడు కొలెస్ట్రాల్, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్. దాన్ని నియంత్రిస్తే మనం ఈ హార్ట్ అటాక్ రాకుండా చేయొచ్చు. హార్ట్ అటాక్లు వంశపారంపర్యంగా కూడా వస్తున్నాయి. తండ్రికి తాతకు ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి 50 ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తే 2వ తరం 3వ తరం వాళ్ళకి 30 ఏళ్ళకే రావచ్చు, చిన్న వయసులోనే రావచ్చు. కనుక విలనైన చెడు కొలెస్ట్రాల్ని ఇప్పుడు నియంత్రించడానికి రకరకాల కెమికల్తో కూడిన మందులు వచ్చినాయి. అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అని వచ్చినాయి. వాటితో ఏంటంటే ఈ కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా పిక్కలు పట్టుకుపోతాయి. తర్వాత చాలా ఖరీదు. అటువంటి సమయంలో లీ ఫార్మా కంపెనీ వారు ప్రకృతి నుంచి అందుబాటులో ఉన్న వస్తువులతో మన వంటిల్లే ఔషధశాలలో ఉండే వంటింట్లో ఉండే దినుసులతో తయారు చేసిన కెమికల్ రహిత, రసాయన రహిత చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే లైఫోస్టిరాల్. దీంట్లో ఏముంటాయి? వెల్లుల్లి, పసుపు, మెంతులు, మిరియాలు, సోయా చిక్కుళ్ళు, తవుడు నూనె, టమాటా పండు. వీటన్నిటి ఏదైనా దీంట్లో ఒక్క కెమికల్ ఉన్నాయా? ఒక్క కెమికల్ అని ఉందా? రోజు వాడే వస్తువులేనా? వాటిని అన్నింటి కలిపి ఒక ఫార్ములా చేశారు, లైఫోస్టిరాల్ అని పెట్టారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. హార్ట్ అటాక్ ఎవరిని వదిలిపెట్టదు. అక్కడ కర్ణాటకలో ఒక ప్రముఖ సినీ నటుడు ఉన్నాడు, పునీత్ రాజ్ కుమార్. మీరు అనుకుంటారేమో నేను రోజు వ్యాయామం చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, జిమ్కి వెళ్తా, 3 కిలోమీటర్లు నడుస్తా, 6 కిలోమీటర్లు సైకిల్ దొక్కుతా, నన్ను హార్ట్ అటాక్ తాకదనుకుంటారేమో. పునీత్ రాజ్ కుమార్ చెడు అలవాట్లు లేవు, రోజు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం చేస్తుండగా హార్ట్ అటాక్ వచ్చింది. అన్నీ ఉండి మహానుభావుడు హాస్పిటల్కి 10 నిమిషాలు వెళ్ళినా కూడా ఏమీ మనం దక్కించుకోలేకపోయాం. అట్లాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేవాడు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆయన రోజు వ్యాయామం చేసేవాడు. ఎక్కడికైనా క్యాంప్కి వెళ్తే ముందు ఆయన క్యాంప్కి వెళ్తే రూమ్ కాదు, నాకు జిమ్ ఎక్కడ ఉంటుంది అని అడిగేవాడు. రోజు జిమ్ చేసేవాడు. కనుక వ్యాయామము, జిమ్ మిమ్మల్ని కాపాడుతుందనేది కేవలం మిథ్య మాత్రమే. ఈ లైఫోస్టిరాల్ మీకుండే చెడు కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని బట్టి ఇది రోజుకు 1, 2. ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్ మోతాదు అధికంగా ఉంటే ఉదయం 1, రాత్రి 1. పరిమితి కొంచెం అధికంగా ఉన్నప్పుడు రోజు 1 సరిపోతుంది. మరి మేము ఇప్పటి వరకు అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ వాడుతున్నాం. ఏం చేయమంటారంటే మానేసి అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ వాటి బదులుగా లైఫోస్టిరాల్ వాడుకోవచ్చు. లైఫోస్టిరాల్ మరి ఎన్ని నెలలు వాడుకున్నా దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్లు, ఎటువంటి కాంప్లికేషన్ ఉండవు. మీరు వాడే షుగర్ మందులు, బీపీ మందులు, ఇంకా ఆస్తమాకు వాడే మందులు, ఎన్ని మందులు వాడినా ఆ ఇంగ్లీష్ మందులతో పాటు ఈ యొక్క ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన హెర్బల్ ఔషధాన్ని మనం వాడుకోవచ్చు. రోజుకి 2 తీసుకోవచ్చు సార్? ఇవి రోజుకు 2 తీసుకోవచ్చు. అంటే బాగా ఎక్కువ ఉంది. తర్వాత ఇది గుండెపోటునే కాదు, పక్షవాతం కూడా రాకుండా కాపాడుతుంది. పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా వాడచ్చు. షుగర్ ఉండి పక్షవాతం వచ్చిన షుగరు, బీపీ, పక్షవాతము, గుండె జబ్బు,
అందరూ వాడచ్చు ఇది. లేదా బాగా స్థూలకాయం ఉంటుంది. స్థూలకాయం ఉండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా చెడు కొలెస్ట్రాల్ పరిమాణం చాలా అధికంగా ఉంటుంది. ఆ చెడు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉంటే రోజుకు 2, ఒక పరిధికి లోబడి ఉంటే రోజుకు 1 సరిపోతుంది. ఇది కొంచెం దొరకటం కష్టమే, ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో దొరకట్లా. అమెజాన్లో ఆర్డర్ పెట్టండి, దొరికేస్తుంది. అమెజాన్ ఆన్లైన్ ద్వారా వస్తుంది. లేదా కంపెనీ లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, lehealthdomain.com, దాంట్లో ఆర్డర్ పెట్టినా వస్తుంది. ఇవన్నీ మాకు తెలవదండి అంటే ఫోన్లు ఉన్నాయి, ఫోన్ చేయండి, కొరియర్లో మన ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్లు, ఈ కొరియర్లు, ఈ వెబ్సైట్లన్నీ కూడా స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. నెంబర్లు 9100074880, 8977030218. మూడో నంబరు 9502897374. ఈ నంబర్లకి ఫోన్ చేసి 3 నెలలకు తెప్పించుకోండి. ఎందుకంటే ఒకసారి ప్రారంభించిన తర్వాత జీవితకాలం వాడవలసి ఉంటుంది. ఒకవేళ మీరు టెస్ట్ చేయించుకుంటే నార్మల్కి వచ్చేసినాయి అంటే ఇంకెందుకు వాడటం? చెడు కొలెస్ట్రాల్ సాధారణ స్థితికి వచ్చి మంచి కొలెస్ట్రాల్ కావలసిన పరిమాణం వచ్చిన తర్వాత ఇంక దీన్ని వాడటం ఎందుకు అవసరం లేదు. మళ్ళీ వాటి పరిమాణంలో తేడాలు వచ్చినప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి. కనుక లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ఎప్పటికప్పుడు కనీసం 6 నెలలకు ఒకసారి చేయించుకొని దాంట్లో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్ను కూడా నియంత్రించడంలో దిట్ట ఇది. ట్రైగ్లిజరైడ్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. మనకు సహజ సిద్ధంగా లభించే వెల్లుల్లి, గార్లిక్, రోజు కొంతమంది పచ్చి గార్లిక్ తినేస్తుంటారు. పచ్చి గార్లిక్ చాలా మంచిది. గార్లిక్ కొలెస్ట్రాల్ని నియంత్రించడంలోనూ ట్రైగ్లిజరైడ్ నియంత్రించడంలో కూడా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్నది కూడా ఆ వెల్లుల్లితో కలిసిన మిగతా వంటింటి దినుసులు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ఫోన్ నంబర్లు ఏమో మందులు వస్తాయి, నాతో మాట్లాడాలంటే నేను నా ఫోన్ నంబర్లు ఇస్తాను. ఇదే కాదు, హార్ట్ అటాక్ కాదు, ఏ జబ్బు గురించి అయినా మీరు జనరిక్ మందులు వాడుతున్నారా, మంచిగా చెడ్డవి, ఆ కంపెనీ మంచిదా కాదా తెలుసుకోవాలంటే నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి, చెప్తాను. నా నంబరు 9848055806. ఇంకో నంబరు 9866308414. ఫోన్ ప్రయత్నం చేయండి. ఫోన్ బిజీగా ఉంటే వాట్సాప్లో రాసేయండి, నేనే మీకు వాట్సాప్లో సమాధానం చెప్తాను. మీతో ఏదైనా కూడా నాకు తెలిసిన వైద్య విజ్ఞానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అంటే లైపోస్టిరాల్, ఇదంతా కూడా మనకు వంటింటి దినుసులే అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.